శశి గారు చెప్పండి. సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించి లిక్కర్ స్కామ్‌లో ఈయన ప్రమేయం గూడా ఉంది. ఏదైతే అక్రమంగా సంపాదించిన డబ్బు ద్వారా పెట్టినటువంటి కంపెనీలన్నిటిలో గూడా అనేక కంపెనీలు డైరెక్టర్‌గా సజ్జల భార్గవ్ రెడ్డిని గుర్తించినట్టు సిట్ అధికారులు ఈయనకి సంబంధించి మాట్లాడుతున్నారు. అయితే దాని గురించి సజ్జల రామకృష్ణ రెడ్డి వాళ్ళ నాన్న మాట్లాడుతూ అసలకి సంబంధం లేని కేసులో ఇరికిస్తున్నారు. అది పూర్తిగా ఫాల్స్ కేసు, ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పేసి వెనకేసుకొస్తున్నాడు కొడుకుని. ఏమంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుడిగా నాడు ఫెయిల్యూర్. అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 స్థానాలు వచ్చాయి. ఈరోజు తండ్రిగా కూడా ఫెయిల్యూర్. ఒక కొడుకు తప్పు చేసేటప్పుడు ఆ కొడుకుని సరిదిద్దాల్సిన బాధ్యత తండ్రిపై ఉంటుంది సమాజంలో. అలాంటిది ఒక తండ్రిగా ఉండి నాడు అతను తప్పులు చేస్తూ తన కొడుకును కూడా తప్పులు చేయని చెప్పి మహిళలని ఏ విధంగా అవమానించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించాడో మనందరం చూసాం. ఆ పోస్టులకి ఈరోజు అతను ఏం చేస్తూ ఉన్నాడు, దొంగలాగా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజు చేసిన పోస్టులకి గతంలో వాళ్ళు పెట్టించిన పోస్టులన్నీ ఎంత హీనాతిహీనంగా ఉన్నాయో, ఎంత విధంగా ఉన్నాయో మనందరం చూసాం. అవునా కాదా? మనం ఏ విధంగా అంటే ఇప్పుడు మహిళల్ని సమాజంలో గౌరవించాలని చెబుతూ ఉంటారు, కానీ ఆ మహిళలను కూడా వాళ్ళ పుట్టుకల గురించి, వాళ్ళ క్యారెక్టర్ల గురించి తప్పుడుగా రాతలు రాయిపించిన వ్యక్తి సజ్జల భార్గవ్ రెడ్డి. అతను అదొకటే చేశాడా అంటే ఈరోజు లిక్కర్ స్కామ్ కూడా చేశాడు. ఎప్పుడు మొహం కలకల్లాడుతుండే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మొహం ఎలాగంటే బిక్కుమంటూ వచ్చి తన కొడుకు పేరు వచ్చే తాలకి లిక్కర్ కేసులో ఏ రోజు పెట్టని విధంగా ప్రెస్ మీట్ ఈరోజు వచ్చి అసలు కేసే కాదు ఇదే కాదంటున్నారు. నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరేదో జర్నలిస్ట్ అంటారు, ఇంకేదో అంటారు, మీకు బుర్ర పనిచేస్తూ ఉందా? ఒకటి నిజంగా కేసు కాకపోతే ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని, ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రికి ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తిని, అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీల్లో కోట్లాని కోట్లు సంపాదించుకున్న వ్యక్తుల్ని వాళ్ళు సుప్రీంకోర్టు వరకు మాకు బెయిల్ ఇవ్వండి అంటే అత్యున్నత న్యాయస్థానం ఏమనిందో తెలుసా? ఆధారాలున్నాయి, ఎలా బెయిల్ ఇస్తాం, బెయిల్ ఇవ్వము అని చెప్పి తరింగొట్టారు. అలాంటప్పుడు నువ్వు ఇది కేసే కాదని ఎలా మాట్లాడతావు? నీ ఫేక్ మాటలు ఇంకా ఎవరు నమ్ముతారు? ఈరోజు నీ కొడుకు చేసిన తప్పులు ఇన్ని అన్నా మనం సమాజంలో మహిళల్ని ఎంత గౌరవిస్తాం, దేవతల తర్వాత దేవతలుగా మనం మహిళలను కొలుస్తాం. అలాంటి మహిళలపైన తప్పుడు పోస్టులు పెట్టించాడు. పాపం ఊరికే పోతుందా? ఈరోజు అదే కాకుండా ఎంతోమంది ఆడబిడ్డల మాంగళ్యాలు దించారు. వీళ్ళు లిక్కర్ స్కామ్ అనేదో దోచుకోలా, ప్రాణాలు తీసి సంపాదించుకున్నారు. వీళ్ళు సంపాదించిన లిక్కర్ స్కామ్లో ప్రతి ఒక్క రూపాయి ఏదో నార్మల్ స్కాము, ఏదో ఇక్కడెక్కడ తీసుకునేది కాదు. కల్తీ మద్యం తయారు చేసి దాన్ని అమ్మి దాన్ని వీళ్ళు ధనార్జనగా మార్చుకుని వీళ్ళు కోట్లు సంపాదించుకుని ఆ ధనంతో మేము బాగుపడిపోవాలి అని అత్యాశకు పోయారు. ఆ విధంగా అత్యాశకు పోయి ఎంతోమంది పేదవాళ్ళ ప్రాణాలు తీశారు, ఎంతోమంది ఆడబిడ్డల మాంగళ్యాలు తెంచారు. ఆ మాంగళ్యాలు తెంచిన తర్వాత ఉసిరే ఈరోజు యమపాసమై మీ పార్టీ మెడకు చుట్టుకుంది, మీ నాయకుడు మెడకు చుట్టుకుంది, నీ కొడుకు మెడకు కూడా చుట్టుకునింది. గుర్తుపెట్టుకో సజ్జల రామకృష్ణారెడ్డి, నీ కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి అమాయకుడా? ఒకప్పుడు అమాయకంగా నంగిగా వచ్చి ఏవేవో మాటలు మాట్లాడేవాడు, మహిళలను తిట్టేసేది, ఒక పక్క వచ్చి మహిళలను గౌరవిస్తామని చెప్పి. ఆ పాపం అంతా ఊరికే పోతుందా? ఉసిరై యమపాసమై మీ మెడకు చుట్టుకుంది. గుర్తుపెట్టుకో, ఈరోజు లిక్కర్ స్కామ్ అనేది మీరు చేసిన దేశంలోనే అతిపెద్ద స్కామ్. ఈరోజు దానికి అంతకంతకు అనుభవిస్తారు. పెద్ద తలకాయలు కూడా వెళ్తాయి. మీరు చెప్తే నమ్మేదానికి ఆ రోజు ఎంతోమంది మద్యం షాపుల దగ్గర తాగుతుంటే కడుపు మండిపోతూ ఉంది, లివర్ లేదు ప్రాబ్లం అంట, ఎక్కటం లేదు అని చెప్పి ఎంతోమంది ఆ రోజు బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు మీరు వాళ్ళ ఆరోగ్యం, పేదవాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించాలి. డబ్బులు వస్తూ ఉంది, కట్ల వస్తూ ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి మార్చు, అక్కడి నుంచి ఈ కంపెనీలో పెట్టి, ఈ సినిమాలో పెట్టని మీరు ఆ రోజు చేసుకుంటూ ఉన్నారు. పేదవాళ్ళ ప్రాణాలు పోతుంటే లెక్క చేయలా. అంతమంది ప్రాణాలు తీసిన మిమ్మల్ని ఆ భగవంతుడు వదలతాడా? కర్మ వదులుతుందా? అనుభవిస్తారు. ఈరోజు ప్రెస్ ఉంది, డబ్బులున్నాయి, మీడియా ఉంది, బయటకు వచ్చి మేము అమాయకంగా మాట్లాడతాం, ఏమీ తెలియదు అంటాం, కేసే లేదంటాం అంటే చూసే వాళ్ళందరూ జనాలు ఏమీ తెలియదు అనుకుంటున్నారా? మీరు సుప్రీంకోర్టు వరకు ఒక ఎంపీ, మీ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆయన్ని కూడా స్పీకర్ పర్మిషన్తో అరెస్ట్ చేసి లోపల పెట్టారు. గుర్తుపెట్టుకో, చేసిన పాపాలు ఊరికే పోవు. మీ పార్టీలో అందరూ లిక్కర్ స్కామ్తో కోట్లు సంపాదించుకొని విలాసవంతమైన జీవితం నాడు అనుభవించారు. ఈరోజు అంతకంతకు అనుభవిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మీ కొడుకు కూడా రేపు భవిష్యత్తులో జైలుకి వెళ్తాడేమో. రేపు బాధారాలు ఇప్పుడు జస్ట్ తనిఖీ చేస్తేనే భయపడిపోతున్నావే, రేపు జైలుకి వెళ్తే గుండెలు బాదుకుంటావేమో. ముందుగా జాగ్రత్త. ఎందుకంటే తప్పులు చేసేటప్పుడు మాత్రం మీకు భయం రాదు. తప్పులు ఆ రోజు విచ్చలవిడిగా తప్పులు చేసేశారు. ఎంతమంది ప్రాణాలు పోయాయి ఆ రోజు? తప్పులు ఎన్ని స్కాములు చేశారు వీళ్ళు. ఆ రోజు నీ కొడుకు సోషల్ మీడియాలో ఆడవాళ్ళపైన తప్పుడు రాతలు రాసేటప్పుడు నువ్వు మూతి పళ్ళు రాలగొట్టి, రే సజ్జల భార్గవ్ ఆ విధంగా తప్పులు చేయకూడదు అని చెప్పుంటే నీ కొడుకు ఆ రోజు దారిలో ఉంటాడు. నీ కొడుకు ఆ రోజు లిక్కర్ స్కామ్లో వేలు పెడుతూ ఉంటే
నువ్వు వేలు పెట్టకూడదురా నాన్న, పేదవాళ్ళ ప్రాణాలు పోతుండాయి, అది మనకు ఉసురు తగులుతుంది, మనం ఆ విధంగా చేయకూడదని చెప్పుంటే ఈరోజు నీ కొడుకు ఈరోజు ఈ గతి వచ్చి ఉండదు. నీ కొడుకుని ఆ రోజు డబ్బులు వస్తూ ఉంది కదా, చేయని అన్నావు. ఈరోజు అనుభవిస్తూ ఉన్నాడు, అనుభవించు నువ్వు కూడా. చేసిన పాపాలు ఊరికే పోతాయా? ఎంతమంది ప్రాణాలు తీశారు? ఈరోజు ఇదేదో రాజకీయ పార్టీగా ఆలోచించద్దండి, ఇది రాజకీయాలకు సంబంధం లేని కేసు అనుకున్నాం. ఎంతమంది ప్రాణాలు తీశారు? ప్రాణాలు తీసే అధికారం ఎవరు ఇస్తారండి? అలాంటి ఎంతమంది ప్రాణాలు తీశారు? డబ్బు కోసం ప్రాణాలు తీసేస్తారా? ఎంతమంది 30,000 మందికి పైగా ప్రాణాలు ఆ రోజు చీపులకి, ఎంతమంది 3 లక్షల మందికి పైగా అనారోగ్య సమస్యలు వచ్చి ఎంతమంది ఆడబిడ్డల మాంగళ్యాలు దించారు? ఆ ఉసురు ఊరికే పోతుంది. అన్ని పాపాలు చేశారు, అంతమంది ప్రాణాలు తీశారు వీళ్ళ డబ్బుల కోసం. ఇలాంటి వాళ్ళని వదలాలా? ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షించిన రోజే ఈ దేశంలో ఎవడన్నా తప్పు చేయాలంటే భయపడతాడు. ఈరోజు చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఈ వైసీపీ మాటలు నమ్మే పరిస్థితులు ఇవ్వలేరు. ఈరోజు ఇంకొకటి అనుకోవచ్చు, వైసీపీ నాయకులు కూడా ఏముందిలే మన జగన్ అనే కదా, ఏదో లెక్కర్స్ తెలుసో తెలియకండి. ఆ రోజు మీ మిత్రుల ప్రాణాలు కూడా పోయి ఉంటాయి, మీ ఇంట్లో ఆడవాళ్ళ మాంగళ్యాలు కూడా ఎన్నో తెగుంటాయి. ఒక్కసారి వాళ్ళు మన అని ఆలోచించేలా డబ్బు మాత్రమే చూశారు. అలాంటి వాళ్ళకి అండగా నిలబడతామంటే ఇంకా కళ్ళు మూసుకొని ఉండే మూర్ఖులు ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని ఇళ్ళని కూడా ఖండిస్తే రేపు సమాజం బాగుపడుతుంది. రాజకీయ పార్టీలు ఈ రాజకీయ కేసులు కాకుండా మానవత్వంతో ఈ కేసును ఆలోచించాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.